హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే కోరుకుంటున్నా. ఉదయం లేవగానే వాకిలైతే ఊడ్చేశాను కానీ వాకిట్లో నీళ్లు కొడదామన్నా, గిన్నెలు తోముదామన్నా, ఏ పని చేసుకుందామన్నా నీళ్ళైతే ఇంకా రాలేదు. ముందు రోజు ఉదయం సాయంత్రం కూడా రాలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే కూడా ఉదయం అయితే ఇంకా నల్లైతే రాలేదు. ఇంకా ఇప్పట్లో వస్తుందో రాదో కూడా తెలీదు. బ్రష్ చేసుకోవటానికి కూడా నీళ్ళు లేకపోతే పక్కన మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంపులో అయితే మా ఆయన తీసుకొచ్చాడు. సంపులో కూడా నీళ్ళైతే చాలా కిందికి వెళ్ళిపోయినాయి. అవైతే నాకు అందని కూడా అందవు. పిల్లలైతే తొందరగానే లేచి ఆడుకుంటున్నారు. అదేంటో గానీ ఒక్కొక్కసారి ఏమో లేవగానే ఏడుపుతోనే స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్క రోజేమో మంచిగా ఆడుకుంటారు. ఈ పిల్లలేంటో మనకు అసలు అర్థం కాదు. నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పుడు మా వాళ్ళని బాగా సతాయించింట. అందుకే ఆ దేవుడు మా వాళ్ళ బాధ నాకు అర్థం కావాలని నన్ను కూడా సతాయించే పిల్లల్నే ఇచ్చిండు. ముందైతే సిలిండర్ ని నీట్ గా కడిగేసుకొని ఆ తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తాను. నైట్ టైం గనుక మంచిగా సిలిండర్ కడిగేసి తుడిచి పెట్టుకున్నామంటే ఉదయం లేవగానే తొందరగా వంట చేసుకోవచ్చు. మనకు వంటగది సపరేట్ గా లేదు కాబట్టి పిల్లలు పడుకున్న తర్వాత నేను ఏ పని చేసుకోలేను. చాలా మందికి ఇల్లు కట్టుకోవాలని డ్రీమ్ ఉంటది, కానీ నా డ్రీమ్ మాత్రం ఒక సపరేట్ గా వంటగది, పూజ గది ఈ రెండు అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి నా కోరిక ఎప్పుడు తీరుతుందో ఏంటో. అంతా ఒకే రూమ్ లో ఉంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ పిల్లలతో మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒక్కోసారి నేను సిలిండర్ మీద ఏదైనా పెట్టి బయటికి గనుక వెళ్ళాను అనుకోండి, ఇంకా ఇంట్లోకి వచ్చే వరకు అది ఆఫ్ అయి ఉంటది. మా పెద్దోడు ఏంటంటే కుర్చేసుకొని ఎక్కి మరీ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాడు అనమాట. అందుకే నేను వంట అయిపోగానే ఖచ్చితంగా సిలిండర్ అయితే కింద ఆఫ్ చేసే పెడతా, లేకుంటే వాడు ఎప్పుడు తిప్పి గ్యాస్ లీక్ చేసేది తెలియదు. ఒకసారి ఇట్లానే సిలిండర్ మీద అన్నం పెట్టినా బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా ఆఫ్ అయి ఉందన్నమాట. సిలిండర్ అయిపోయిందేమో అనుకున్నా. మా వారికి కాల్ చేసి చెప్పినమాట సిలిండర్ అయిపోయింది, అక్కడ ఉంటే తీసుకురా అని. కానీ వచ్చి చూస్తేనేమో అది ఆఫ్ అయిందనమాట. అప్పుడు అర్థమైంది అంతా మా వాడి పని అని. ఇక్కడ చెక్క పైన చూడటానికి అంత బాలేదు కదా, ఏదైనా వాల్ పేపర్ అయితే అంటిద్దాం అనుకుంటున్నా. కాకపోతే వంట చేసిన గిన్నెలు వేడివి అవి ఇవి పెడుతూ ఉంటాను కదా, ఇంకా వాల్ పేపర్ ఉంటుందో లేదోలే అనేసి తీసుకురావట్లేదు. మీషోలో అయితే చూసినా తీసుకుందామని, కానీ వేడికి ఉండదేమో. ఇప్పటికైతే టిఫిన్ దోశలు అయితే వేస్తున్నా, అందుకే బియ్యం అయితే కొన్నే పోసిన. మామూలుగా అయితే 3 గ్లాసుల సగం బియ్యం అయితే వండుతాను. ఇంకా ఏదైనా టిఫిన్ గనుక వేసిందంటే ఒకటి పెద్ద సగమే బియ్యం పెడతా. నాకు పెళ్ళైనప్పటి నుంచి గ్లాస్ తోనే బియ్యం కొలత చూడటం అలవాటైపోయింది. ఇంట్లో అయితే అద్ద షేరు రెండు ఉన్నప్పటికీ అవి వాడనే వాడను. ఇంకా ఎప్పుడో పిండి పట్టించడానికి కొలతలు చూస్తాం కదా, అప్పుడు మాత్రమే వాటిని యూజ్ చేస్తాం. ఇంట్లో అయితే సరుకులన్నీ నిండుకున్నవి, ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు తెచ్చుకోవాలో. ఉల్లిగడ్డ కూడా అయిపోయింది అనమాట. ఇంక అందుకే మా వారైతే ఊర్లో తీసుకొచ్చి ఇచ్చిండు. నాగర్ కర్నూల్లో అయితే ఒకటి చిన్నది సంచి ఉంటది కదా, అదైతే వేసుకొచ్చుకుంటాం ఊకే తెచ్చుకోకుండా. పప్పు, చింతపండు, అసలు ఇంట్లో ఏ సరుకులు లేవు, అన్ని అయిపోయినాయి. ఎప్పుడు వీలు పడుతుందో ఎప్పుడు వెళ్ళాలో. మళ్ళీ కొంచెం దోశపిండి అయితే ఉందన్నమాట. ఇంకా దోశలు అయితే వేద్దాం అనుకున్నా. నాకు మరీ ఎక్కువ డేస్ అయితే ఆ దోశపిండి అట్లనే పెట్టబుద్ధి కాదు, అందుకే వెంటనే వేసేస్తా. ఇంకా దోశలోకి ఎప్పుడైనా సరే పల్లి చట్నీ వేస్తా, గానీ ఇప్పుడైతే ఇంకా ఆలుగడ్డ కర్రీ అయితే వేసేస్తాను. అంటే సండే కదా, మళ్ళీ ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి ఒకటి, ఇన్ని కూరలు ఏడేద్దాంలే అని ఉదయమే ఆలుగడ్డ కర్రీ గనుక వేసేసిందంటే మధ్యాహ్నం అన్నంలోకి తినొచ్చు, ఉదయం దోశలోకి కూడా తినొచ్చు. నైట్ అయితే ఇంకా మటన్ అయినా చికెన్ అయినా ఏదో ఒకటి తీసుకొస్తారు కదా. అన్నం వంపిన గంజితో రొట్టెలు అయితే తడిపి వేస్తే మంచిగా ఉంటదంట టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా? నేను ఎప్పుడు చేద్దాం అనుకుంటాను కానీ ఇంట్లో రొట్టె పిండి అయితే అయిపోయింది. ఈసారి రొట్టె పిండి పట్టించినాక ఒకసారి ట్రై చేయాలి గంజితో ఎట్లుంటదో. మా అత్తమ్మ అయితే వేస్తదన్నమాట. ఆవిడే చెప్పింది ఇట్లా వేస్తారని, కూడా నాకు తెలియదు. గంజినైతే ఇప్పుడు దేనికి యూజ్ చేయం, పాడేస్తాం, కానీ ఎండాకాలంలో అయితే అది బాగా ఉపయోగపడుతుంది. అదేనండి, అంబలి కాసుకునే వాళ్ళకైతే గంజి బాగా ఉపయోగపడుతుంది అంటున్నా. బియ్యం కడిగిన నీళ్ళైతే కలిపెట్టి వేస్తారు కదా. ఒకప్పుడు అంటే నాకు మ్యారేజ్ కాకముందు మా అమ్మ అయితే వేసుకునేది ఇంట్లో, కానీ అసలు నేను చూసేదాన్ని కాదు, తాగేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చేస్తున్నాను కదా, అట్లనే తాగటం కూడా అలవాటు అయిపోయింది. మొన్న పండక్కి చేసిన గారెలు అయితే అయిపోయినాయి, మళ్ళీ ఒకసారి పిండి పట్టించి వేయాలి. ఇంట్లో ఏమన్నా టైం పాస్ దీనికి ఉంటాయి పిల్లలకు కూడా. మా వాళ్ళకి గనుక ఒక గిన్నెలో వేసిచ్చి మంచిగా టీవీ పెట్టినామంటే ఇక చూసుకుంటా కూర్చుంటారు. ఇంకా ఏవి లేకపోతే నన్ను సతాయిస్తా ఉంటారు. అందుకే ఇక కొన్ని గారెలు, కొన్ని అప్పాలు అయితే వేయాలి. మా ఆయన అయితే ఎప్పటి నుంచో బెల్లం కజ్జకాయలు చేయమని అయితే అడుగుతుండు. అవి కూడా ఒక రోజు అయితే పెట్టుకోవాలి. ఈ చెత్త డబ్బాను బయట పెడతాం కదా, ఇక ఎంత మంచిగా మూసినా సరే కోళ్ళు దవ్వో, కుక్కలు దవ్వో ఊకే చెత్తనంతా బయటికి తీస్తాయి అనమాట. అందుకే ఒక పెద్ద రాయి తీసుకొని ఆ చెత్త డబ్బా మీద ఒక మూత పెట్టి దాని మీద అయితే పెట్టేసిన. కోళ్ళు అవి ఇవే కాదు, మా చిన్నోడు కూడా ఆ డబ్బాను అయితే అన్మతం అడ్డం వేసి పోతాడు. ఇంకా కూసోని చెత్తనంతా బయటికి తీస్తాడు. ఇక ముందైతే ఆలుగడ్డ కర్రీ వేసేసి ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కరికి
వాళ్ళకి దోశలు అయితే వేసియాలి. నాకైతే ఈ దోశల పని ఇడ్లీల పని పెట్టుకోవాలంటే చాలా భయం అవుతుంది అబ్బా. బయట టిఫిన్ సెంటర్లు అంటే పొయ్యి పెద్దగా ఉంటది, తొందరగా దోశ కాలుతుంది, అడగంగానే ఇంకొకటైనా వేసిస్తారు. కానీ మన ఇంట్లో అట్లా కాదు కదా, సిలిండర్ ఏమో చిన్నగా, ఇక దోశ గాలే లోపు ఆడ దోశ తినేసి తే అంటారు. అంత ఫాస్ట్ గా కనుక గాలాలంటే ఇక కట్టెల పొయ్యి మీద వేసింది బెటర్ ఏమో. ఆలుగడ్డ అయితే కాస్త మెత్తగా ఉడక వరకు అయితే పెట్టేసి ఇక మిగతా పనులు అయితే వేసేసుకుందాం. ఏ వారమైనా సరే ఇండ్లు కడిగినా కడగకపోయినా సరే కడపలు అయితే ఖచ్చితంగా కడుక్కొని ముగ్గు అయితే వేసుకోవాలి. ఇంకా ఈ అలవాటు అయితే నాకు మా అత్తమ్మ వాళ్ళ నుంచే వచ్చింది. ఫస్ట్ నేను మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను కదా, అక్కడ ఆవిడ కూడా ఇట్లనే వేసేదన్నమాట. అంటే డైలీ కడపలు కడిగి ముగ్గు అయితే వేసుకునేటోళ్ళు. ఇంకా ఇక్కడ సపరేట్ గా వచ్చిన తర్వాత కూడా నేను పక్కింట్లో మా అత్తమ్మ దగ్గర అయితే చూసేదాన్ని, రోజు కడపలు కడిగి ముగ్గు అయితే వేసేది. ఇప్పటికీ కూడా అట్లనే వేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ నుంచి నాకు కూడా అలవాటు అయిపోయింది. చెడ్డ పనులు చెడు అలవాట్లు చూసినా సరే చెప్పినా సరే అలవాటు చేసుకోవద్దు, కానీ మంచి పనులు మాత్రం ఎవరు చెప్పనవసరం లేదు. కనీసం మనం చూసినా సరే అది మనం అలవాటు చేసుకుంటే మనకే మంచిది. నేనైతే దోశలు వేస్తున్న టైంలో ఒక పెద్ద ఆర్ట్ వేస్తున్నట్టు ఫీల్ అయిపోతా. దోశ కరెక్ట్ గా రౌండ్ గా రావాలనేసి మెల్లిగా వేస్తానన్నమాట. ఈ సిలిండర్ మీద చేస్తే ఇంకో ప్రాబ్లం ఏంటంటే మధ్యలో బాగా కాలుతుంది కానీ చుట్టుపక్కలనేమో తొందరగా కాలనే కాలదు, తీస్తుంటే వెళ్ళదు. ఇక ఆ పెంక అయితే అటు ఇటు తిప్పుకుంటా చుట్టుపక్కల మొత్తం కాల్చుకుంటా. మా ఆయనకు పిల్లలకు దోశలు వేసిచ్చేసి వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను ప్రశాంతంగా దోశలు వేసుకొని తింటా. ఈ టిఫిన్లు కనుక పెట్టుకున్నానంటే వాళ్ళతో కలిసి తినలేను. ఇక మా చిన్నోడేమో తినేది తక్కువ ఉంటది, ఇంటి నిండా సల్లేదేమో ఎక్కువ ఉంటది. ఆలు కర్రీ అయితే బయట వేసినట్టు అయితే వేయలేదు నేను, అంటే అన్నంలోకి కూడా అదే కదా అన్నట్టు అన్నంలోకి తినేటట్టుగా వేసినాను అనమాట. నిజానికైతే పొంగనాలు వేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ పల్లి చట్నీ వేయాల్సి వస్తుంది అనేసి ఇంకా దోశనే వేసిన. పల్లీలు కూడా అయిపోయినాయి, కొన్నే ఉన్నాయి. పల్లి చేను అయితే వీక్తురు గానీ ఈసారి అయితే ఉంచుతారో ఉంచరు మరి తెలియదు. ఈసారి అయితే బుడ్డ చేను అసలు బాలేదంట. అంటే ఒక్క చెట్టుకు ఒక 10 పల్లికాయలు కూడా లేవట. అంటే మాదనే కాదు అందరివి కూడా అట్లనే ఉన్నాయంట. ఈసారి పల్లి చేను అందరిది వేస్ట్ అనేసి అయితే అంటున్నారు అందరూ. మక్క చేనులు అయితే మంచిగా ఉన్నాయి కానీ ఇక కంకులు ఎట్లుంటాయో కాసే వరకు తెలియదు. గిన్నెలు అయితే పొద్దుగాల దోమలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా టిఫిన్ చేసినాయి అవి ఇవి అన్ని కూడా ఇన్ని గానం గిన్నెలు అయితే పడ్డాయి. ఇక నల్లు ఎప్పుడు వస్తుందో ఈ పనులన్నీ ఎప్పుడు చేసుకోవాలను. ఈ శారీ అయితే నాకు డెలివరీ అయినప్పుడు కేసీఆర్ కిట్ లో అయితే వచ్చింది. పరదా లెక్క అయితే కుట్టేసిన. ఇంకా ఈ పరదానేమో తీసుకొని 5 years అవుతుంది. మా పెళ్ళైన కొత్తలు అయితే తీసుకున్నాం ఈ పరదా, ఇంకా అదే వాడుతున్నాము. కాకపోతే పైన సైడ్ కొంచెం నింగిపోయింది, సూర్యునికి అంత మంచిగా అనిపిస్తలేదు. ఇక అందుకే బయట ఉన్న పరదా తీసి లోపల గుమ్మానికి అయితే కట్టి బయటి గుమ్మానికి ఒక పరద అయితే కుట్టాలి. నాతో అయితే పాత చీరలు ఉండే గానీ కోళ్ళపారం దగ్గర పాత చీరలు అయితే అవసరం పడతాయి అనమాట. ఇంకా ఆడికైతే తీసుకుపోతాడు మా ఆయన. ఈ చీర వచ్చేసి మా అత్తమ్మది. కట్టుకొని శారీ అయితే అడిగి ఇప్పించుకున్నా. ఇక ఈ చీరతో అయితే ఒక పరద అయితే కుడతా బయట గుమ్మానికి. మిషన్ ఇంట్లో వేసే కంటే బయట వేస్తే ఇంట్లో ఫ్రీగా ఉంటది కానీ నాకు బయట ఎబ్బుది కాదు. అంటే కుడితేనేమో బయట ఉంచాలనిపిస్తది కానీ కుట్టకపోతే మాత్రం ఇంట్లోనే ఉంచాలనిపిస్తది. ఊరికే దుమ్ము పడితే మళ్ళీ ఖరాబ్ అవుతుంది కదా. కొన్ని గడ్డ తీసి ఇంట్లో పెట్టి చెక్క బయట పెడదామన్నా సరే బయట అయితే ఉంచబుద్ది కాదు. చీర ఒక్క వరుస గనక వేసినామంటే పల్సగా ఉంటది కదా, మంచిగా అనిపించదు. అందుకే 2 వరుసలు వేసి 2 వరుసలను అయితే జాయింట్ చేస్తున్నా విడిపోకుండా. శారీకి పెద్ద బార్డర్ అయితే వచ్చింది కదా, సగం బార్డర్ అయితే కట్ చేసేసిన. అంటే మా గుమ్మం ఉన్న వెడల్పు కంటే చీర కాస్త పెద్దగానే ఉంది, అందుకే కట్ చేసేసిన. ఇంకా కట్ చేసిన సైడ్ ఏమో పోగులు వెళ్తాది కదా, అట్లా వెళ్లకుండా మడత పెట్టి అయితే కుట్టేస్తున్నా. మనం ఏదైనా పని గనక చేస్తున్నామంటే పర్ఫెక్ట్ గా ఉండాలి, వాడినన్ని రోజులైనా సరే మంచిగా ఉండాలన్నమాట. అందుకే కాస్త లేట్ అయినా సరే పోగులు పోకుండా కనిపించడానికి మంచిగా ఉండేటట్లయితే కుట్టుకోవాలి. నేను ఆన్లైన్ లో ఒక టైప్ అయితే కర్టెన్ చూసిన, నాకు అసలు బాగా నచ్చేసింది. కానీ నాకు తెలిసినంత వరకు అవి మన గుమ్మాలకు అయితే సెట్ కావు. అంతేకాకుండా అవి వైట్ కలర్ లోనే ఉన్నాయి. వైట్ కలర్ కి మనకి పెద్దగా పడదు కాబట్టి ఇంక అసలే తీసుకోవద్దు. నిజానికైతే నేను ఇప్పుడు ఆ టైప్ లో అయితే ట్రై చేద్దాం అనుకున్నా, కానీ శారీ సరిపోతుందో లేదో. కుచ్చులు అయితే దానికి ఒక 4-5 వరుసలు అయితే ఉన్నాయి కానీ మనకైతే శారీ అట్లా 4-5 వరుసలు పెట్టడానికే సరిపోదేమో. నేనైతే నాకు నచ్చినట్టుగా ఏ డ్రెస్ అయినా కుట్టుకుంటా కానీ నాకు కుచ్చులు ఫాస్ట్ గా పెట్టడం మాత్రం రాదు. అంటే మిషన్ ఆపకుండా కొందరు కుచ్చులు పెడతానే ఉంటారు కానీ నాకు అట్లా రాదనమాట. మిషన్ ఆపుకుంటా అయితే కుచ్చులు పెడతా. ఇక కుచ్చులు అయితే పరదాకైతే అటాచ్ చేసేస్తున్నా. కుచ్చులు అయితే నాకైతే 2 వరుసలే వచ్చిందనమాట పరదాకి. ఇక వచ్చిన 2 వరుసలను అయితే నేను కుట్టేసిన. ఇప్పుడు ఒక వరుస అయితే కుచ్చులు అటాచ్ చేసిన కదా, మళ్ళీ దాని పైన నుంచి ఇంకొక వరుస అయితే అటాచ్ చేసిన. ఇంకోటి ఏంటంటే మేము పరద పెట్టే గొట్టం అయితే తీయడానికి పెట్టడానికి అయితే రాదు. ఒక తాడుకైతే పరదని ఎక్కించుకునేటోళ్ళం కానీ పిల్లలైతే ఉయ్యాలు ఊగి అయితే పరదను ఊకే పోగొడుతుర్రు. అందుకే ఇక ఒక గొట్టం అయితే ఫిట్ చేసిండు. చీరలో కొంచెం బట్ట అయితే మిగిలిందనమాట, ఇంకా దాన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకులే అని కిటికీకి సరిపోయేట్టుగా అయితే పరద కుట్టేసిన. గానీ కిటికీకి బయట నుంచి కడదామా
లోపల నుంచి కడదామా అనేది మాత్రం అర్థమైతలేదు. చీర మంచిగా ఉంది, కాకపోతే కొంచెం బరుసుగా ఉంది, కట్టుకుంటే లేస్తుందంట. అందుకే ఇంకా తీసి పక్కన పెట్టింది. ఇంకా పరదానైనా కుడదాం అనేసి నేను తీసుకొచ్చుకున్నా. ఇక మొత్తానికి పరదా అయితే ఇట్లా కుట్టిన. కుచ్చులు 2 వరుసల కన్నా 3 వరుసలో 4 వరుసలో వచ్చింటే ఇంకా మంచిగా అనిపించేది. అంతేకాకుండా బరువు ఎక్కువ ఉంటది కాబట్టి గాలొచ్చినా కూడా ఇక లేవ్వదన్నమాట. నేనైతే మా ఆయనకు మస్తు పైసలు మిగిలిస్తున్నా. అంటే ఇప్పుడు కర్టెన్ బయట కొన్నా ఆయనకు పైసలే తగులుతుండే కదా. నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క బ్లౌజ్ కూడా నేను బయట కుట్టించుకోలే. అట్లా కూడా మా ఆయనకు పైసలు మిగిలినట్టే కదా. మిషన్ కుడుతుండే కానీ నీళ్ళు అయితే వచ్చినాయి అనమాట. ఇక అన్నిట్లో కూడా నీళ్ళు అయితే నింపి పెట్టుకున్నా. ఈ నీళ్ళు అయితే వాడుకోవటానికి ఓకే గానీ తాగనీకే మాత్రం పనికిరావు. ఇంతకు ముందు అయితే మేము నల్ల నీళ్ళే తాగేటోళ్ళం. కాకపోతే పైపు పగిలింది అని కొంచెం మంచిగా నీళ్ళు అయితే వస్తలేవు. అప్పటి నుంచిగా ఫిల్టర్ నీళ్ళు అయితే తెచ్చుకుంటాం. ఇదైతే చీర అనమాట, నేను మీషోలో తీసుకున్నా. కాకపోతే క్లాత్ అంత బాగాలేదు, కట్టుకోబుద్ధి కాక ఇక డ్రెస్ అయితే కుట్టుకున్నా గానీ డ్రెస్ కి కూడా వేస్టే అనిపించింది. దేనికి తట్టుకున్నా సరే పోగులు పోయినట్టు పోతుంది అనమాట. అసలు వేస్ట్ చీర. ఇక డ్రెస్ కూడా వేసుకోకుండా పక్కకు తీసేసిన. డ్రెస్ అయితే 4 మడతల లెక్క వేసుకొని చాక్ పీస్ తో అయితే హార్ట్ షేప్ గీసుకున్నా. ఇంకా హార్ట్ షేప్ అయితే కట్ చేసేసుకొని, ఇది పిల్లల్ని పడుకోబెట్టేది కేసీఆర్ కిట్ లోనే వచ్చిందనమాట. అసలు పిల్లలు అయితే ఇందులో పడుకోనే లేదు. ఊరికే ఇంట్లో ఎందుకు సందడి పడేద్దామని బయటకైతే తీసాను. ఇంతకు ముందు అలాంటిది ఇంకోటి కూడా ఉండే. అయితే ఒక మెత్త అయితే కుట్టిన. ఇట్లనే హార్ట్ షేప్ లో రెడ్ కలర్ లో ఒక మెత్త అయితే కుట్టిన. అదైతే మేము ఇంట్లో వాడుకుంటాం తల కింద వేసుకోవటానికి. కాకపోతే ఊరికే పడేయటం ఎందుకులే అనేసి దీంతో ఇంకొకటి హార్ట్ షేప్ లాగా అయితే కుడుతున్నా. కాకపోతే ఇది తల కింద వేసుకోవటానికి పిల్లో లాగా అయితే కాదు, ఎక్కడైనా గోడకు తగిలించడానికి చిన్నగా హార్ట్ షేప్ లాగా అయితే కుడుతున్నాను అనమాట. మామూలుగా ఇట్లా దొరుకుతాయి కూడా కదా హార్ట్ షేప్, ఇట్లా గోడకు గానీ ఎక్కడైనా డెకరేటివ్ గా పెట్టుకోవడానికి. ఇంకా ఆ టైప్ లో అయితే తయారు చేసుకుందాం అనేసి నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను. ప్లెయిన్ గా ఉంటే కూడా అంత మంచిగా అయితే అనిపించలేదు కదా. పెయింట్ తో అయితే ఏదైనా రాద్దాం, డ్రాయింగ్ లాగా వేద్దాం అనుకున్నా. కాకపోతే బ్లాక్ కలర్ పెయింట్ ఎక్కడ పెట్టానో ఏంటో అసలు దొరకట్లేదు. ఇక అందుకే బ్లాక్ కలర్ మార్కర్ ఉంటే ఇట్లయితే రాస్తున్నాను అనమాట. ఏదైనా కొటేషన్ కనుక రాయాలనుకుంటే సన్నగా రాయాలి, అప్పుడు పెయింట్ ఉంటేనే బాగుంటుంది. మార్కర్ తో రాస్తే కాస్త దొడ్డుగా పడుతుంది కదా, ఇంకా కొటేషన్ అయితే పట్టదు. అందుకే ఇంకా హ్యాపీ ఫ్యామిలీ అని అయితే రాశాను. పైన వైపున తగిలించుకోవటానికి వీలుగా అయితే ఒక దారాన్ని అయితే కట్టానన్నమాట సూది సాయంతో. ఇంకా అది ఇంట్లో ఎక్కడైనా తగిలించుకోవచ్చు. వాల్ కి పెట్టకపోయినా సరే మనం అల్మారాలో అట్లా పెట్టుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. అట్లనే కాళ్ళ కిందికి డోర్ మ్యాట్లు కూడా కుడదాం అనుకున్నా. అంటే ఇంతకు ముందు ఎప్పుడో కుట్టినా అవి చినిగిపోతే పాడేసినాను అనమాట. ఇంకా మా ఆయనవి ప్యాంట్లు అవి పాత ఉంటే అవే వేసి వాడుకుంటున్నా. పాతవి నైటీలు ఉంటే ఆ నైటీలతో అయితే కుడదాం అనుకున్నా. కాకపోతే మా చిన్నోడేమో ఒకటే సతాయిస్తున్నాడు. ఇంకా తర్వాత కుడదాంలే అని తీసి పెట్టేసిన. అట్లనే ఇక మిషన్ మీద ఉన్నాయన్ని తీసినా కదా, మళ్ళీ మిషన్ మీద పెట్టేసి మొత్తం సర్దేసుకున్నా. నాకు అన్నం తినాలనిపించినప్పుడు గానీ, లేదంటే నచ్చని కూరలు ఉన్నప్పుడు గానీ, లేకుంటే పప్పు చేసినప్పుడు గానీ, ఇట్లాంటి టైంలో ఆమ్లెట్ గనుక వేసుకున్నాను అనుకోండి కడుపు నిండా తినేస్తా. మనం ఎండాకాలంలో పచ్చి పులుసు బాగా చేసుకుంటాం కదా, దాని కాంబినేషన్ కూడా ఆమ్లెట్ అయితే సూపర్ ఉంటది. కానీ మా ఆయన ఎక్కువ ఆమ్లెట్ అయితే తిననివ్వడు అనమాట. హీట్ ఎక్కువ అనేసి తిననివ్వడు. అదేంటో గానీ నేను కరెక్ట్ గా టీ పెట్టుకున్నా, ఆమ్లెట్ వేసుకున్నా కరెక్ట్ టైం కి ఇంటికి వచ్చేస్తాడనమాట. నా అదృష్టం అట్లుంటది. మరి తిట్లు తినాలని రాసి పెట్టుంటే ఎట్లయినా తినేస్తా. ఇక నల్ల రాగానే నీళ్లు పట్టుకున్నా కదా, గిన్నెలన్నీ బయటేసి అన్నిటి మీద కూడా నీళ్లు జల్లి పెట్టిన. పొద్దున్న నుంచి బయట ఎండలు అట్లనే ఉన్నాయి కదా, మొత్తం ఎండిపోయినట్టుగా అయినాయి అనమాట. ఇంకా అట్లుంటే తొందర దోమనికే రాదు. అందుకే ఇక తోమే కంటే కాస్త ముందు నీళ్ళైతే అల్లి పెట్టుకున్నా. నీళ్లు లేక పొద్దున్న నుంచి ఇక పిల్లలకు కూడా స్నానం చేపియలేదు. ఇంకా స్నానం అయినా చేపిద్దాం అనేసి నీళ్ళైతే పెట్టేసిన. నీళ్ళైతే పొద్దున సాయంత్రం ఖచ్చితంగా వస్తాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఇట్లా కాస్త లేట్ అవుతుంది అంతే. నీళ్ళ మీద ఎన్నో సినిమా స్టోరీస్ అయితే ఉంటాయి కదా, అవి చూస్తే అర్థం కాదు కానీ ఇట్లా అనుభవించినప్పుడే బాగా అర్థమైతది. నీళ్లు లేకపోతే ఒక్క రోజు కూడా గడవడం చాలా కష్టం. ఇక గిన్నెలన్నీ దోమే వరకు నాకు చాలా టైమే పట్టింది. మామూలుగా మేము ఉండేది నలుగురమే కదా, ఇన్ని గిన్నెలు అయితే ఎప్పుడు పడవన్నమాట. ఇంకా మా ఆయన ఏమో ఫిల్టర్ నీళ్లు తెద్దాం అనేసి డబ్బా అయితే గడుగుతుండు. ఫిల్టర్ నీళ్లు దొరికితే ఊర్లో, లేదంటే పక్కూరికెళ్ళి అయితే ఇంకా తీసుకురావాలి. ఆ డబ్బాకైతే ఫిల్టర్ నీళ్ళకి 10 రూపీస్ అనమాట. ఊర్లో గనుక లేకపోతే ఇంకా పక్కూరికెళ్ళి అయితే నీళ్ళు తీసుకొస్తాం. మా వాడికైతే స్నానం చేపించేసి వాకిళ్ళు ఇల్లు మొత్తం ఊడ్చేసుకున్నాను. ఇంకా మా పెద్దోడేమో మా అత్తమ్మ వాళ్ళంట పొలం దగ్గరికి అయితే పోయిండు. వాడు కూడా ఉంటే వాడిని కూడా స్నానం చేపిస్తే అయిపోతుండే గానీ ఇక వాళ్ళు పోతుంటే ఎంట పడ్డాడు అనమాట. ఇంకా అందుకే తోలుకపోయింది. ఇక ఇంట్లో పని అంతా వేసుకున్నా. మా ఆయనేమో ఫిల్టర్ నీళ్ళు తీసుకొని అట్లనే పక్కూర్లో అయితే మటన్ దొరుకుతుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి మటన్ అయితే తీసుకొని వస్తా అన్నారు. నా పని అంతా అయ్యే వరకు ఇంకా ఆయన వచ్చేసిండు. పక్కూర్లో సూపర్ మార్కెట్ అయితే ఉంటదన్నమాట. ఇంకా అక్కడ ఒక చీపురు కట్ట తీసుకురమ్మంటే తీసుకొచ్చిండు. ఇంకా కొంచెం ఇంట్లోకి అయితే ఇప్పటి వరకు కావాల్సినవి అయితే తీసుకొచ్చారనమాట. చీపురు అయితే చిన్నగా అయిపోయి చాలా డేస్ అవుతుంది. ఊర్లో అడిగితే లేకుండే. ఇంకా అక్కడికి వెళ్తుంటే చెప్పానన్నమాట ఫోన్ చేసి, అందుకే ఇంకా తీసుకొచ్చారు. మీకు నల్ల అంటే ఇష్టమా? నాకైతే బాగా ఇష్టం. నేను మా చిన్నోడు నల్ల అయితే మంచిగా
మంచిగా తింటాం. మా పెద్దోడు మా ఆయన అయితే అసలు తినరు. మటన్ తీసుకొచ్చేటప్పుడు అట్లనే కాస్త నల్ల అయితే చేసిందే తీసుకొచ్చారనమాట. ఇంకా చాయ్ పెట్టుకుని తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి కోళ్లపారం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకో 10-15 రోజులు అయితే కోళ్ళు అయితే పోతాయి. ఇంకా తర్వాత మళ్ళా కోళ్లపారం రెడీ చేసేది ఉంటది. ఆ టైంలో గనుక అమ్మ ఫ్రీగా ఉంటే అమ్మనైతే పిలుచుకుంటాను. పిల్లలు అమ్మతో ఉన్నా మేము కోళ్లపారం దగ్గరికి వెళ్ళొచ్చు. పిల్లల్ని గనుక తీసుకొని వెళ్ళాలంటే బాగా సతాయిస్తారబ్బా. కొత్త చీపురు కదా, కాసేపు అయితే ఇట్లా బయట దులిపేస్తున్నా. చీపురు అయితే చాలా బరువు ఉంది. ఇల్లు ఊడ్చేలోపు నా చేతి గుంజటం ఖాయం. పిల్లలకు ఏదైనా కొత్తగా కనిపించిందంటే అది వాళ్ళు ఆడుకునేది కాకపోయినా సరే దాన్ని మాత్రం వదలరు. ఇంకా మటన్ అయితే తీసుకొచ్చాడు. మటన్ కి మసాలాలన్నీ కలిపి పెడతా. ఇంకా కోళ్లపారం దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి మంచిగా నానుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చే వరకు ఖచ్చితంగా 7:30-8 అవుతుంది. ఇంకా వచ్చిన తర్వాత చేయటం లేట్ అవుతుంది కదా, ముందే తడిపి పెట్టుకుంటే కాస్త తొందరగా అయిపోతుంది. కుక్కర్లు వేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది అన్నట్టు ఇంకా అన్ని మసాలాలు అయితే కలిపి పెడుతున్నా. మామూలుగా ఇట్లయితే నేను చికెనే పెడతా, మటన్ ఎక్కువ పెట్టను. మటన్ అయితే డైరెక్ట్ గానే చేస్తాను. నాకు మటన్ అంటే నచ్చకపోయినా నిన్న మొన్న కాస్త తినాలనిపిస్తుంది. అంటే పిల్లలతో వేగాలన్నా పని చేసుకోవాలన్నా కొంచెం బలం అయితే ఉండాలి కదా. చాలా మంది అసలు ఎవరు చూసినా ఇంత బక్కగైనో అంటున్నారు అనమాట. బక్కగా ఉన్నా కుసింత బలం ఉండాలంటే ఇట్లాంటివి తినక తప్పదు. ఇక మటన్ తడిపి పెట్టి కోళ్లపారం దగ్గరికి అయితే వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడు ఉండే పనే బుట్లు కడగటం అన్నమాట. పని అయిపోయేసరికి 8 అయితే అయ్యిందనమాట. ఇంకా కోళ్లపారం నుంచి ఇంటికి రాగానే కూర అయితే పొయ్యి మీద వేసేస్తాను. వచ్చే వరకు 8 అవుతుంది కాబట్టి ఇంకా రాగానే తొందరగా వంట చేసుకోవాలి, లేకపోతే పిల్లలు తినకుండానే వంటారు మళ్ళా. ఇక అందుకే ఒక వైపున మటన్ అయితే కుక్కర్ లో వేసేసి ఇంకొక సైడ్ అయితే బియ్యం పెట్టేస్తాను. ఇంకా ఈ రోజు అయితే బగారన్నం కానీ చపాతీ గానీ పూరి గానీ ఇంకా ఏది చేయలేదు, వైట్ రైసే వండేస్తా. ఇక ఇప్పటికే లేట్ అయింది కదా, అవన్నీ వండాలంటే మళ్ళీ ఇంకా చాలా టైం పడుతుంది. వీడియోస్ అయితే ఎంత కరెక్ట్ టైం కి పోస్ట్ చేద్దామన్నా ఈ పిల్లలతోని అయితేనే లేదు. అంతా ఓకే కానీ వాయిస్ ఇవ్వటం మాత్రం కుదరట్లేదన్నమాట. పడుకున్నప్పుడు వాయిస్ ఇద్దామంటేనేమో నా వాయిస్ విన్నా లేస్తాడు. కనీసం బయటికి వెళ్ళైనా వాయిస్ ఇద్దామంటేనేమో రోడ్డు పైన బండ్లు, కాకుల అరుపులు, కోళ్ళ అరుపులు ఇవే ఉంటాయి. ఇంకా పిల్లలు లేచున్నప్పుడేమో ఇంకా నా గోల కంటే వాళ్ళ గోలే ఎక్కువ ఉంటుంది. మా కుక్కర్ అయితే వేడిగా ఉన్నప్పుడు ఒక్కరికే మూత పెట్టడానికి అయితే రాదు. క్యాప్ పైన ఎవరైనా ప్రెస్ చేసి పెట్టుకుంటేనే మూత అయితే పెట్టడానికి వస్తుంది అనమాట. ఇక అన్నం అయితే వండేశాను. మటన్ అయ్యే వరకు పిల్లలు పడుకుంటారేమోనని ఇంకా పుంటికూర చట్నీ అయితే ఉంటే వాళ్ళకైతే అన్నం వేసాను తినమని. కుక్కర్ కి మూత పైన బ్లాక్ కలర్ ది చిన్నగా క్యాప్ లాగా ఉంటది. అయితే అది పొంగినప్పుడు ఆన్నే పొంగేలాగా అయితే ఉంటది అనమాట. అదైతే పొయ్యింది. ఒకవేళ పొంగింది అనుకోండి గోడకి బండల మీద మొత్తం చిమ్ముతది. నేనైతే మటన్ ని ఒక 5-6 విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటా. షాప్ దగ్గర అయితే కుల్ల పెరుగు దొరుకుతది, అట్లనే ప్యాకెట్ పెరుగు కూడా దొరుకుతది. కుల్ల పెరుగు అయితే తెప్పించుకున్నా కాస్త మటన్ లో వేద్దామని. కొంచెం మిగులుంటే మజ్జిగ లాగా అయితే కలుపుకున్నా. ఇంకా ఇదబ్బా ఈ రోజటి వీడియో. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో దోమల బాధ అయితే ఎక్కువైపోయింది, అందుకే ఇంకా పడుకునే ముందు ఫాస్ట్ కార్డ్ అయితే ముట్టిస్తున్నా. నాకైతే విలేజ్ స్టైల్లో అయితే వీడియోస్ చేయాలని ఉంది. మీ సపోర్ట్ గనుక ఉంటే ఇంకా మంచిగా వీడియోలు అయితే చేస్తాను. ఇక ఉంటానండి, బాయ్.